జూబ్లీస్ కి వెళ్ళాలి. వెళ్దామే. ఎట్ నుంచి? జూబ్లీ హిల్స్ కి బంజారా హిల్స్ మీదకి వెళ్ళొచ్చండి, లేదంటే ట్యాంక్ బండి వెళ్ళి మెహదీపట్నం మీదుగా కూడా వెళ్ళొచ్చు. వెరీ గుడ్. నువ్వు వెళ్ళు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను టీ తాగాలి. మరి వెళ్ళి ఆటోని ఎందుకు ఆపారు? వెళ్ళేదానే కదా ఆపుతాం. ఏం సార్ తమాషాగా ఉందా? ఆటో ఆపి వెళ్ళిపోతున్నారేంటి? ఆటో ఎక్కడే? ముందు నేను టీ తాగాలి. ముందు ఆటో ఎక్కడే? జూబ్లీ హిల్స్ వెళ్దాం. టీ ఎక్కడ తాగొచ్చు? ఏ నోతరు. అయ్యో పళ్ళని పుచ్చిపోయి ఉండు, నేను నీకు మాత్రం రాసి. అవన్నీ ఎక్కర్లేదు సార్, ముందు ఆటో ఎక్కండి. జూబ్లీ హిల్స్ వెళ్దాం. టీ తాగాలి. జూబ్లీ హిల్స్ టీ తాగుదాం సార్. వీడు నసకేసులో ఉన్నాడే. ఆటో. సార్ సార్ అదే వద్దు, మీరు రండి చెప్తాను. ఆటో ఉండు ఉండు. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? టీ తాగడానికి. నేను జూబ్లీస్కి వెళ్ళాలి. సరే ఎక్కడ బాబు? ఈ సంగతి ముందే చెప్పొచ్చుగా. సార్ నన్ను ఎక్కడ కూర్చోమంటారు? వెనకాల. థ్యాంక్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీస్ కి. టీ తాగడానికి. సార్ మీటర్ ఏంటి సార్? లేదు ఫ్రీగా తీసుకెళ్తున్నా. అవును, ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరు? ముందుగా తెలిస్తే డబ్బులిచ్చి బుట్టలో వేసుకుంటారని రహస్యంగా ఉంచారు. కానీ బాగా తెలివైన వాళ్ళట. అంత తెలివైన వాళ్ళ? ఎవరయ్యా వాళ్ళు? సెలెక్ట్ అయిన అమ్మాయికి కావలసినంత డబ్బిస్తారు అని పేపర్లో ప్రకటన చదవగానే ఇంటర్వ్యూకి ఎవరెవరు రావాలనే విషయంలో విచక్షణే లేకుండా పోయింది. మామూలుగా చర్చా వేదికల్లో నేను 3 సార్లు గెలిస్తే నువ్వు ఒకసారి గెలుస్తావు. కానీ ఇక్కడ జరిగే ఇంటర్వ్యూకి నేను ఆఫీసర్ని, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు నువ్వు ఎలాగో సమాధానం చెప్పలేవు. పర్వాలేదు, కూర్చో. థ్యాంక్స్ అండి. అమ్మా ఇక్కడ కూర్చో. నేను కూర్చోమని చెప్తుంటే నీ పట్ల వెళ్ళిపోతున్నావేంటి? సమాధానం చెప్పాల్సిన వాళ్ళే అక్కడ కూర్చోవాలి. నేను మీలాగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఆఫీసర్ని. ఇలా చూడండి, మాధవి. ఇంతవరకు అది చూడలేదే. ఏమా నువ్వు క్వశ్చన్స్ వేస్తే ఇంటర్వ్యూకి చూడక పిచ్చి పట్టదు? నేను ప్రశ్నలు అడిగితేనే పిచ్చి పడుతుంది, కానీ మిమ్మల్ని చూడగానే వాళ్ళకి పిచ్చి పట్టిపోతుంది. ధైర్యం ఉంటే మీ కళ్ళజోడు తీసి వచ్చిన వాళ్ళకి మీ మొహాన్ని చూపించండి, చూద్దాం. ఇలా చూడు, ఏది కావాలన్నా తీసేమని చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే తీసేయడానికి రెడీగా ఉన్నాను. కానీ కళ్ళజోడు మాత్రం నేను తీను. ఏ? నాకు ఇది మొట్టమొదటి నుంచి బాగా అచ్చొచ్చింది. అవును, వచ్చిన వాళ్ళని ఎలా ఇంటర్వ్యూ చేసి చించుతారో నేను చూస్తాగా. జరగాల్సిన టైంకి పెళ్లి జరుగుంటే బాధ్యత తెలిసి మాట్లాడేదానివి. కాలేదు, అందుకే నోటుకొచ్చాట మాట్లాడుతున్నావు. అయ్యో, మీకు మాత్రం ఏంటంట? మీకు పెళ్ళైందా? సరే, చర్చా వేదికల్లో అంటే ఎదురెదురు గ్రూపుల్లో ఉండి వాదించుకునే వాళ్ళం. ఇక్కడ మన ఇద్దరం ఒకే గ్రూప్ లో ఉన్నాం. మన ఇద్దరం ఇంటర్వ్యూ చేయవలసిన వాళ్ళం. అందుకని వీలైనంత వరకు కోఆపరేట్ చేయి. చూద్దాం. ఇది చూడమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం. అడ్డమైనవన్నీ అడగటానికి ఇది ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కాదు. సరే. ఒక గౌరవమైన కుటుంబంలో పెళ్లిళ్ల కోసం ఇంటర్వ్యూ. అందువల్ల నీ ప్రశ్నలన్నీ పెళ్లికి సంబంధించినవే ఉండాలి. అండర్స్టాండ్? పెళ్లికి సంబంధించగా వచ్చేవాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఫస్ట్ నైట్ లో మీ ఎక్స్పీరియన్స్ మంత్లీ లెక్కన వీక్లీ లెక్కన చెప్పండి అని అడిగేస్తాను. ఏమంటారు? అది. అయ్యగారికి నమస్కారం, అమ్మగారికి స్పెషల్ నమస్కారం. ఇదిగోండి జ్యూస్. ఓకే, ఇదేమిటి కొత్త కాంబినేషన్? బెండకాయ. మీరు ప్రశ్నలు తెలివిగా అడగాలి కదా. బెండకాయ తింటే బ్రెయిన్ పెరుగుతుంది. హలో, బెండకాయలు తింటే బ్రెయిన్ పెరుగుతుంది అనేది నిజమే, కానీ బ్రెయిన్ అనేది అసలు ఉండాలి కదా. మీకు లేదన్న విషయం నాకు తెలుసు, అందుకే మీకు స్పెషల్ గా బ్రెయిన్ తెచ్చాను. వెరీ బ్రిలియంట్ సార్. కానీ మరి తలబిరుసు సార్, నిజం చెప్తే పెద్ద మనసుతో మనం అంగీకరించాలి సార్. హాయ్. ఏంటి నువ్వు థియేటర్ లో నేను ఫ్యాన్ కింద చైర్లో హ్యాపీగా కూర్చుండేవాడిని. ఇక్కడ ఇలా నించో పెట్టేసావే. ఇంటర్వ్యూలో పాస్ అవు, తర్వాత జీవితాంతం ఏసీలోనే ఉందో గాని. అప్పుడు ఓకే. అయితే మరి నా బిజినెస్? అయ్యో, ఇప్పుడు చూసిన పనికి మాల బ్లాక్ టికెట్ బిజినెస్ ఏనా? తప్పుగా మాట్లాడుకో, వృత్తి దైవంతో సమానం అంటారు. శంకరా, ఈ అమ్మాయిని క్షమించు నాయనా. ఇదిగో చూడు, ఇంటర్వ్యూలో అడగబోయే క్వశ్చన్ పేపర్ ని కొట్టుకొచ్చేసాను. ఇవన్నీ జాగ్రత్తగా చదివి ఆన్సర్స్ అని ప్రిపేర్ చేసి ఎలాగైనా పాస్ అవరా. పాసు. ఎవరికి చూపించకుండా చదువు. ఈశ్వరి, ఇది తెలుగా ఇంగ్లీషా? అయ్యో, నిన్ను చేసుకుని నేను ఎలా కాపురం చేస్తాను రా. ఆదిగులు నీకెందుకులే, అది నేను చూసుకుంటాను. ఇది తెలుగా ఇంగ్లీషా? ఎవరైనా అడిగి తెలుసుకో. అయితే వాడు పాస్ అయిపోతాడు. పోసి నీ ఎంకమ్మా ఓకేనా? మొదటి రాత్రి వాడికి ఇచ్చే పాలలో విషయం కల్పించేస్తానే అనుకున్నావు. అప్పుడు ఓకే. బ్లాక్ బ్లాక్. ఐఆమ్ రామలింగం. షార్ట్ కట్ లో లింగం అని పిలుస్తారు. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చా. నా పేరు భూతలింగం. షార్ట్ కట్ లో భూతం అని పిలుస్తారు. రాజమండ్రి మెంటల్ హాస్పిటల్. ఎప్పుడు పారిపోయించారు? ఎప్పుడు బయలుదేరి వచ్చారు? రాత్రి బయలుదేరి పొద్దుటే వచ్చాను. ఇక్కడ సంతానం గారి పిల్లలకి వధువులను ఇంటర్వ్యూ చేయమన్నారు, అందుకే వచ్చాను. అందుకే నేను వచ్చాను. మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషమే.
ఎస్ సార్ ఆటోలో ఫైల్ వదిలేశారు సార్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ నువ్వు ఆటోలో బ్యాక్ సీట్లో కూర్చున్నాడు కదా? మర్చిపోయి ఉంటారు అనుకున్నాను. పర్లేదు, గుర్తెట్టుకున్నారా? హౌ కెన్ ఐ ఫర్గెట్? వెయిట్ ఎ మినిట్. ఎక్కడ పెట్టాను? ఇది దించు. ఎందుకు సార్? నీ ఆటో నేను డ్రైవ్ చేసుకొచ్చాను ప్లీజ్. భలేవారా సార్, మీకు మతి వరిపోయినా మీరు మనిషి సార్. మరి నువ్వు? వద్దు సార్, వద్దు. నా చేతి నేను మనిషిని కాదని ఒప్పించేస్తారు. వద్దు సార్, వస్తాను. నైస్ కండక్టర్. వెరీ గుడ్. ఓ దట్స్ నైస్ ప్లేస్. హలో, ఈ సీట్లో మనిషి ఉన్నాడు. మీకు ఎలా చెప్పి వెళ్ళాడు. ఓ కొంచెం లేవండి, ఇటు రండి. ఇప్పుడు నేను చెప్పి కూర్చుంటున్నా. నేను ఇక్కడ కూర్చోవచ్చా? చెప్పి కూర్చో. ఇది ఇంటర్వ్యూ కదా? అవును. డాక్టర్ సంతానం గారు కదా? అవునయ్యా. జూబ్లీస్ కదా? జూబ్లీస్ లో సంతానం గారి ఇల్లయ్యా. ఓ ఇంటర్వ్యూకి లుంగి కూడా కట్టుకురావచ్చా? అదంతా నీకెందుకు? నాకెందుకు. అవును, మీరు ఏ సంవత్సరం? 1962. చాలా సంవత్సరాలు ఫెయిల్ అవుతూ చదువుంటారే పాపం. మీరు దేంట్లో స్పెషలిస్ట్? నేను కత్తిరించడంలో స్పెషలిస్ట్. ఓ సర్జన్. ఖడ్గ తిక్కనలాగా కత్తి కాంతారావు అన్నమాట. ఒళ్ళు ఎలా ఉంది? ఏది క్షమించండి, కొంచెం టీబీ లాగుంది. మీకు మెడిసిన్ తెలుసు కదా, మీరే మందులు వేసుకోండి. ఏమైంది? సూపర్, ఆ పిల్లకి వచ్చిన వచ్చింది. ఏం చేద్దాం? అమ్మేద్దామా? ఒక్కటి వెయ్యి చొప్పున అమ్మేద్దాం. ఆలోచించిన సేవంగా మంచి దృఢం మించిన దొరకదు. చాలా? నాకు ఒకటి ఇవ్వండి. ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంది. ఓకే. బతికి పో. తీసుకొని ఇస్తారా? ఉంగరమా? ఓకే, ఇదిగో బతికి పో. ఏమైందిరా? ₹1000? అవును సార్, ₹1,00,00,000 ఓ అమ్మాయి. కొంచెం తగ్గించండి. 500 ఉన్నాయి. ఏ చూపించండి. ఉంది సార్కి 50 లక్షలు సహం పిల్ల. ఇవ్వయా. మిస్టర్ టీవీ, ఏంటి అక్కడ జనం? ఇంటర్వ్యూలో అడగబోయే క్వశ్చన్ పేపర్ ని ఒకడు బ్లాక్ లో అమ్ముతున్నాడు. ఓ చీటింగ్. ఐ డోంట్ నో. నువ్వు కొనవా? నేను ఎంబీబీఎస్, FRCS గోల్డ్ మెడలిస్ట్. అయితే నువ్వు కొనవా? కొన్నా. ఏ డబ్బులు లేవా? అవును. ఊర్ఫిలో పేదవాడివా? లేదంటే కొనేవాడివి? అయ్యయ్యో. తీసుకోండి, తాగండి. వచ్చిన వాళ్ళు కూల్ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి ఇంటర్వ్యూ నేను చూడలేదే. హలో, వాళ్ళు ఇవ్వడం లేదమ్మా, నా సొంత డబ్బుతో నేనే తీసుకొచ్చి ఇస్తున్నాను. ఏదో నాకు చేదనే సహాయం చేద్దామని. ఇంతకీ మీరెవరు సార్? నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చిన వాడినే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరిని అదృష్టం వరించబోతుందో. తప్పండి. మీరేనా ఇంటర్వ్యూ చేసేది? అడగండి, అడగండి. ఏమైనా అడగండి, ఎప్పుడైనా అడగండి, ఎక్కడైనా అడగండి. ఎక్కడైనా అడగాలంటావేంటి? అవును, మొదటి నుంచి అడగండి, చివరి నుంచి అడగండి, లేదంటే మధ్య నుంచి అడగండి. ఎలా అయినా నేను రెడీ. ఏమిటి ఇతను ఎలా కనిపించేస్తున్నాడు? వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, మిమ్మల్ని చూసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నువ్వు కూడా ఈ క్వశ్చన్ విను, నీకు కూడా కొంచెం టఫ్ గా ఉంటుంది. ఒకడు ఒక అమ్మాయిని చెడగొట్టాడు. అతని తరఫున వాదించిన లాయరు సూర్య కదలకపోతే దారం ఎక్కించలేమని చెప్పి వాదించి కోర్టులో ఆ కేసు గెలిచాడు. సో ఇది న్యాయమా అన్యాయమా? బెత్తరపేట చూసావా, కరెక్ట్ గా నీలాగే. సార్, అది కొంచెం టఫ్ అయిన క్వశ్చనే. సింపుల్ గా కూడా అడుగుతాను. 4 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1 అడుగు లోతు ఉన్న గొయ్యిలో ఎంత మట్టి ఉంటుంది? ఇందులో లేదు. ఏయ్, గొయ్యిలో మట్టే ఉండదయ్యా. ఓయ్, వేళాకొళంగా ఉందా? నువ్వు అడిగే ప్రశ్నలు ఏవి క్వశ్చన్ పేపర్ లో లేవు. క్వశ్చన్ పేపరా?
అవును ఇందులో ఉన్న ప్రశ్నలే అడుగుతారని దీని జిరాక్స్ తీసి బయట ఒక పేపర్ 1000 రూపాయలు చొప్పున అమ్ముతున్నాడు తెలుసా? ఇలా ఇవ్వు. ఏది నీ దగ్గర ఉన్న పేపర్లా ఇవ్వు. బాగా చెక్ చేసి అందులో ఉన్న క్వశ్చన్స్ అడగండి, నేను టక్ టక్ అని చెప్పేస్తాను. సెక్యూరిటీ సార్ వాళ్ళెందుకు? నీకు మరే చేయడానికి వీడిని బయట తెచ్చేయండి. వదలే మీరే క్వశ్చన్ పేపర్ అవుట్ చేసి నాటకాలు ఆడుతున్నారా? 1000 రూపాయలు పెట్టుకున్నారు, 500 ఇవ్వండియా. అమ్మా తల్లి, ఆ? నీ క్వశ్చన్ పేపరే అవుట్ అయింది. అయ్యయ్యో. ఏమా ఇంటర్వ్యూ చేయడానికి నీకు వేరే పేమెంట్ ఇస్తున్నారుగా, మరి ఎందుకు సైడ్ బిజినెస్? సార్ వద్దు సార్. డబ్బు కోసం ఎంత కక్కుతు పడాలా? సార్ కాదు సార్. కాదు కరెక్ట్ టైంలో పెళ్లి కాకపోతే కట్నం ఎక్కువ అడుగుతారు. దానికోసం నేను తప్పు పనులను చేయవలసి వస్తుంది. చాలు సార్, ఇక ఆపండి. నేను అటువంటి అమ్మాయిని కాదు. ఏదో క్యాజువల్ గా ఇక్కడ పెట్టిన క్వశ్చన్ పేపర్ ని ఎవరో బయటకు తీసుకెళ్లి లీక్ చేశారు సార్. నిజంగా నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. సరే, ఏడవకు. అనవసరంగా నింద వేశారు సార్ నా మీద. ఏడవకు.